ఛీ. అత్తయ్య అత్తయ్య ఎవరది? నేనే మహేష్ని. నేను కేశవ్. వస్తున్నాను. ఉండు, మెల్లగా మెల్లగా పూజ చేస్తున్నాను. సరే సరే పెట్టి సరిగ్గా పట్టుకో. సరే. తిలక, అత్తయ్య గారు లేరు? పొలంలో వ్యవసాయం జరుగుతుంది, అందుకే అమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే అత్తయ్య లేరా? కేశవ, నువ్వు బయట బట్టలు మర్చిపెట్టు, నేను లెక్క తీసి వస్తాను. సరే సరేలే, నువ్వు వెళ్ళి మడిచిపెట్టుకోవచ్చుగా. సరే, నేను బయటే ఉంటానమ్మా, ఏదైనా అవసరం వస్తే పిలువు. ఎందుకో తిలక, మామయ్య డబ్బులు ఇచ్చి పంపించారు. 1 2 3 4 5 6 7 8. ఇదిగో లోపల పెట్టేసేయ్. తిలక, ఓసారి లెక్క పెట్టొచ్చు కదా. ఊరికి లెక్క పెట్టమంటారేంటి? మీకు లెక్క పెట్టడం రాదా? మీకన్నీ తెలుసు కదా. తిలక, నేను ఇలాగే సర్దేసి వెళ్ళిపోతాను. కాఫీ తాగి వెళ్ళండి. అదంతా ఎందుకు, నువ్వు ఒకదానివి. వచ్చేసానంటున్నానా? ఒక్క నిమిషంలో ఏమైపోతుంది? ఎప్పుడొచ్చినా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకున్నట్టే. ఈ మాత్రానికే చాలా బిజీ అంట. కేశవన్నయ్య, కేశవన్నయ్య! ఏంటి తెలగా ఎప్పుడు చూసినా అన్నయ్య అని పిలుస్తున్నావు? ఇంకెలాగన్నయ్య మిమ్మల్ని మర్యాదగా పిలవడం? కేశవ్ అని పిలిస్తే కుక్క పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. చి, మొహం చూడు. అత్తయ్య చనిపోయిన తర్వాత మీరిక్కడికి రానేలేదు కదా? మమ్మల్ని మర్చిపోయారు కదా? అలాంటిదేమీ లేదు తిలక. నేను కూడా మెడ్రాస్ వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం, మనకి అభిమానుల సంఘం, కటౌట్లు, పాలాభిషేకం అంతా జరుగుతుందనుకున్నాను. ఏదో ఒకరోజు మామయ్య ఆడి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా వద్దామనుకున్నాను. ఎక్కడ ఏమీ జరగల. చివరికి చూస్తే నీ మొహానికి జూనియర్ ఆర్టిస్టే కరెక్ట్ అన్నారు. వీళ్ళంతా ఎలా కనిపెడుతున్నారో అర్థం కావట్లేదే. జూనియర్ ఆర్టిస్ట్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వెనక నించుని వర్దిల్లాలి వర్దిల్లాలి అనాలి, అదే కదా? ఊరికే కోపం రప్పించకు తిలక, వాడాడు దిగులుతో ఉంటే. సారీ. చిరంజీవిని డైరెక్ట్గా చూసారా? చాలాసార్లు చూశాను. నయన్తారా? నయన్తారా, అసిన్, త్రిష, సమీరా రెడ్డి, తమన్నా, అనుష్క నుంచి అమలాపాల్ వరకు అందరినీ చూసేశాను. ఏం లాభం చెప్పు? వాళ్ళనంతా బాగా సైట్ కట్టుంటారు కదా? చాచా, అదంతా పై పైన అందం తిలక, వేరే డిపార్ట్మెంటు. మనకు నచ్చాలంటే నిజమైన అందం ఉండాలి తిలక. కంట్లో ఒక తడి, పెదాలపై ఒక నవ్వు, అందర్నీ ప్రేమగా చూసే ఒక మనసు. కొంచెం అటు ఇటుగా ఉన్నా ఓకేనే. సింపుల్గా చెప్పాలంటే నీలా ఉండాలి. ఊరికి తమాషా చేయకండి. నేను స్నేహ కన్నా అందంగా ఉన్నానా? ఒట్టేసి చెప్తున్నా. నా మాటపై నమ్మకం లేకపోతే నువ్వు తిన్నగా వెళ్ళి అద్దం చూడు, నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. అంతెందుకు, పోయిన వారం గుళ్ళో పొంగులు పెట్టడానికి వచ్చావు కదా,
అప్పుడు దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా నిన్నే కదా సైడ్ కొట్టారు. నిజంగా నీ తల్లో ఉన్న పూలు, నెత్తిమీద నువ్వు పెట్టుకున్న ఎరుపు రంగు పాపడి బిల్ల, దాని కిందున్న ఎర్రబొట్టు, ఊరికే ఉండండి. విల్లులా వంగున్న నీ రెప్పలు, మెడలో ఉన్న అందమైన చైన్, అందులో మెరుస్తూ ఉన్న ఆ డాలర్, నువ్వు చేతికి వేసుకున్న పచ్చరంగు గాజులు, ఎవరికి నొప్పెట్టకూడదని నువ్వు వేసుకున్న గొలుసులు, నీ కాళ్ళ వేళ్లల్లో ఉన్న గోరింటాకు, పసుపు రంగులో నీ కాళ్ళకు వేసుకున్న చెప్పులు, అవన్నీ కలిసి బాబోయ్ నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను కూడా నిన్ను సైట్ కొట్టాను. అయ్యో ఏంటండి మీరు? తప్పే, కానీ తప్పలేదే. అందాన్ని చూస్తే చూడకుండా ఉండగలమా చెప్పు? ఏంటండి? ఇదిగో మహేష్, వెళ్దామా? నేను వెళ్ళొస్తాను తిలక. సారీ కమలాకర్, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. సిగరెట్ ఉందా? చెప్పనా? పెద్ద పార్టీ కమలాకర్, ఎన్ఆర్ఐ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని చూస్తున్నా. ఒక 15-20 ఎకరాలుంటే సరిపోతుంది. దొరకట్లేదురా. పుట్టి కమిషనే 30-40 లక్షల దాకా వస్తుందిరా. ఏం చేయాలో తెలియట్లేదురా. ఇది ఒక జీవితమేనన్నా? ఎవరైనా ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అమ్ముతావా అమ్ముతావా అని అడిగేది. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో 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 అని చెప్పేది. చివరాఖరిలో వాళ్ళు వేసి ఎముకలు తీసుకుని వాళ్ళకి సలహం కొట్టి బయటకు వచ్చేది. ఇక నా వల్ల కావట్లేదన్నా. ఏం చేయగలం కమలాకర్? ఒకటి కొనడానికి చేతిలో డబ్బులుండాలి, లేదా అమ్మడానికి స్థలమైనా ఉండాలి. మన దగ్గర 2 లేవు కదరా. ఏంటన్నా? ఎందుకు లేవనా? ఇదిగో ఉందిగా. హే, ఏంట్రా వెళ్ళకొలమా? పోరం బొక్కు స్థలం రా, గవర్నమెంట్ ప్రాపర్టీ. ప్రభుత్వం అంటే ప్రజల సొత్తే కదన్నా. నువ్వు సరే అనన్నా, పట్టా వేసేద్దాం. ఎలా రా? పదన్నా, చిన్న మ్యాటర్. దీనికి పోయి గుండె మీద చేసుకోవడం ఏందన్నా? అన్నా, ఇదేనన్నా మనం ఉన్న చోటు. ఇదంతా పోరంబోకుల స్థలం. ఇంకో గ్రామం కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల పక్కనే ఉందన్న. మనం కానీ దీన్ని పట్టుకున్నామంటే మనల్ని ఎవడో కూడా ప్రశ్నలు వేయడన్నా. ఏముంది, ఊళ్ళో ఉండే ప్రెసిడెంట్లని కౌన్సిలర్ని గమనిస్తే సరిపోద్దన్నా. కావాలంటే వాళ్ళు మన వెనకాల వస్తారు. ఏ ప్రాబ్లము ఉండదన్నా. తీసుకుందాం. సరే కమలాకర్, చెప్పనా? ఊళ్ళో జనాల్ని సరిచేయచ్చు, కానీ ఈ పత్రాలు పట్టా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదరా. ఏమున్నాయన్నా పెద్ద ఫార్మాలిటీస్? ఎవడో ఒకడు ఉంటాడు కదా, గొప్పన్నా అని. వాళ్ళ పేర్ల మీద మనం పట్టాలు తీసుకుంటే మనల్ని ఎవడన్నా అడిగేది. ఆ తర్వాత కాలువలు తీయించడం, రోడ్లు వేయించడం, పెయింట్లు వేయించడం చేసామంటే మనల్ని ఎవడో ఆపడం. ఎవడో ఒకటి పేరు మీద మనం పట్టా తీసుకుంటాం. ఆ తర్వాత మన పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎవడైనా మనల్ని వచ్చి క్వశ్చన్ చేశాడంటే వాడి పేరు మీద పెద్ద బోర్డు పెట్టామంటే ఆడే మూసుకొని అన్ని పనులు మనకు చేసేస్తాడు. ఆ తర్వాత ఎవడు మనల్ని కెలకడన్నా. చాలా ఖర్చేలా ఉంది కదరా అన్నా. ఎక్కడైనా మనం నిండా మునగాల్సిందే. మునిగితేనే మనం పైకి తేల్తాం. రే, ఇదంతా జరుగుతుందారా? ఎందుకు జరగదన్నా? వేషం మారుద్దామన్నా, మ్యాజిక్ చేద్దాం.
అవునవును, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి. సరే సరే, అక్కడ నేను మాట్లాడతాలే. హలో, వినిపిస్తుందా? కొంచెం సిగ్నల్ లేనట్టుంది, పక్కకు వచ్చి మాట్లాడు. ఏది జైపూర్ కదరా, నాగ్పూర్. వాళ్ళు వస్తే వాళ్ళు డీజిల్ 1500, తెలుసు. కూలి 12,000. కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పనులే చేసుకోవాలి. అనవసరంగా ఇచ్చి ఎక్స్ట్రాలు చేశారో సరిగా రాయ్. తొక్కి పెట్టి నారతీయము. ఏయ్ త్వరగా చూడరా, ఏంటది? పంచిరా కానీ లెక్క సరిగ్గా చూడరా. మరి అన్నా నమస్తే అన్నా. ఏది? శేఖర్ అన్న పంపించారు. సరే సరే, హార్బర్లో స్క్రాప్ టెండర్ వస్తుంది కదా, మీరు తీసుకున్న తర్వాత కొంచెం ఏమైనా మిగిలితే అన్న కూడా ఎంతో ఆశగా ఉన్నాడు. నేను తర్వాత మాట్లాడుతున్నా. అన్నా నమస్కారం అన్నా. మరేం లేదన్నా. ఏంట్రా? హార్బర్లో ఏసీ సెంటర్ వస్తుంది కదా, అదే మన జక్కంపొడి శేఖర్ తీసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వు ఓకే అంటే ఆపరా, బుద్ధి లేదు, చిన్న పిల్లల్ని కొడతావేంట్రా? ఏంటన్నా మాట్లాడడానికి వస్తే కొడతావు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? టెండర్ గిండర్ అంటూ తాళలేని శవమే ఇంటికి వెళ్తుంది ఏంటి? ఎక్స్ట్రాలు చేస్తున్నావా? పోరా. సరేనా? అలాగే అన్న. పోండ్రా, వచ్చారు పెద్ద మాట్లాడడానికి. నువ్వు రాయిరా. నువ్వెప్పటికీ మారు. అవునరా, నీ ఇంటి సమస్యకి నేను స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను చూడు. నేనెలా బాగుంటాను? నేను బాగుండనురా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాను సార్. ఇక్కడ పెట్టండి. ఎన్ని రోజులని ఇదే చూస్తూ ఉండాలి? ఏం చేయమంటారు సార్? ఇక్కడ కూడా కాస్త డీ సోర్స్ చూడొచ్చు కదా. చూద్దాం సార్. ఇక్కడ కూడా పెట్టండి. జీసీఓసీ మల్టీనేషనల్ కంపెనీ కూడా డామినేట్ చేస్తూ ఉంది సార్. ఎంత వస్తుంది? అది మిలియన్స్ ట్రిలియన్స్లో పోతూ ఉంది సార్. అది మనకు అందరిని ద్రాక్ష సార్. థ్యాంక్ యూ సార్. కాస్త చూసి చేయండి. వీలైనంత వరకు చేస్తాను సార్. ఉంటాను సార్. ఓకే సార్, వస్తాం సార్. ఏ ఉమరు, ఏంటి? ఈ శేఖర్ ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. మొత్తం పైన ఏమని చెప్పు. పైన వేయండి. ఈ శేఖర్ ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. ఏంటంటే వాడికి? మనం ఆ ఏసీఓస్ టెండర్ తీసాం కదా, అందులో మిగతా ఏమన్నా ఉంటే వాడు చూసుకుంటాడంట. అలాగా? గుళ్ళో విశేషం ఉంటే రమ్మని చెప్పు. అన్నప్రసాదం చిన్న చిన్న పనులకు కావాలంటే డబ్బులు ఇచ్చి పంపిద్దాం. అది వదిలేసి వాడితో సాగుదీస్తూ మాట్లాడుతున్నావేంటి? ఓవర్గా మాట్లాడితే బాగుండదు. సాగు గట్టి పండబెట్టి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి ఎందుకు ఇంత కోపడతావు? కోపడకుండా ఎలా ఉండను? పనులు చేసుకోండి రా. పని చూడండి రా. నాకు ఆకలేస్తుంది, నేను తినడానికి వెళ్తున్నా. నాకేం వద్దుగానే బయలుదేరు. సరే పోరా. ముందు తినరండి రా. మీరు వెళ్ళి తినండి. నేను బయలుదేరుతున్నా. వెళ్ళు 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 వెళ్ళు. వాడు కాళ్ళ మీద పడి బ్రతుకులాడుకో. ఇప్పుడిప్పుడే వచ్చిన కుర్రాలతో బేరసారాలు సాగిస్తున్నారు. అన్నా ఓ ముద్ద తినేసి వెళ్ళాలన్నా. ప్రకాష్, నీళ్ళున్నాయా?
రే ప్రకాష్, నా కోసం నువ్వు నీ చేతిని పోగొట్టుకున్నావురా. ఈ అన్న మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైంది. పదిహేను సంవత్సరాలుగా నన్ను మించినోడే లేడనుకున్నాను. నిన్న పుట్టిన పిల్లకాకి కదా వాడు. సేగర్కి సావంటే ఏంటో తెలియాలి. అన్నా, మీతోటి ఓ మాట చెప్పేసి వెళ్దామని వచ్చాను. విన్సెంట్ అన్నా, వాడి చావు ఘోరంగా ఉండాలిరా. ఏంటి అయిపోయిందా? అన్నా, శేఖర్ ఎస్కేప్ అయ్యాడన్నా. ఏమంటున్నావురా? అయ్యో అన్నా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండన్నా. అన్నా, వింటున్నావా? అన్నా అన్నా అన్నా. కూర్చో అన్న. నా పాడికి నా పని నేను చూసుకుంటున్నా. ఎందుకన్నా మాటి మాటికి రెచ్చగొడుతున్నావు? ఉమర్ ఎవరో నీకు తెలుసా సేగర్? నాతో 10 సంవత్సరాలు పనిచేశాడ్రా. కొద్ది రోజుల ముందు చావడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. ఎమ్మెల్యే మూర్తి పుణ్యం కట్టుకున్నాడు. 1 సంవత్సరం సిలోన్ నుంచి హార్బర్ వరకు పౌడర్ కూడా సప్లై చేసేంతగా ఎదిగాడు. ఇవన్నీ చూస్తూ ఊరికే ఉండమంటావా సేగరు? వయసు అయిపోయింది కదన్నా, చూసి చూడకుండా పో. మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకున్నావు. ఆ ఆటలన్నీ ఇంట్లో పెట్టుకో.
లేదంటే నరికేస్తా. నన్ను బెదిరిస్తున్నావా శేఖరు? నన్ను చంపేసి ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? రేయ్, నేను ఈ రోజే 10 మందిని చంపగల బలం గల వాడినరా. లెగరా, లెగిసి నాతో ఒంటరిగా పోరాటం చెయ్యరా. కోప్పడకన్నా. రేయ్, ఏంట్రా ఏంట్రా ఏమంటున్నావురా నువ్వు? ఎవరిని ఎవరిని వదలడు వదలడు కరుణను జాలిని చూపడు చూపడులే. శేఖర్ని తాకి చూడాలని ఆశపడ్డాను. చెయ్యి తెగి పడిపోయిందని ఊరంతా చెప్పు. రా శేఖరు. నిన్నేనయ్యా వెతుకుతున్నా. చెప్పండి అన్నా. ఏం లేదు, చిన్న సమాచారం. రావయ్యా. ఏంటి శేఖరు, హార్బర్ నుంచి ఏ సరుకు కూడా నేను అడగకుండా బయటికి వెళ్ళట్లేదంట? ఆ చైలిని వెంకటేశన్ ఉన్నాడు కదా, వాడే చెప్పాడు. అరే, ఏది ఎలా పోతే మనకెందుకో. నెల అయితే కరెక్ట్గా మీ ఖజానా నిండుతుంది కదా. వదిలేండి ఎస్పీ సార్, ఊరికే. విషయం చెప్పండి అన్నా. ఏం లేదు, మన శ్యామల సేటు కూతురికి నెక్స్ట్ వీక్ మ్యారేజ్. ఇప్పుడు కూతురు ఇంట్లో లేదు, కారు డ్రైవర్తో లేచిపోయిందయ్యా. అదే నువ్వేదైనా. ఏ ఎస్పీ సార్ ఏమైనా చేయొచ్చు? అమ్మాయి మ్యాటర్ అయ్యా. వచ్చే వారం పెళ్లి పెట్టుకుని ఎప్పుడు పోయి ఎఫ్ఐఆర్ అది ఇది అంటూ కరెక్ట్ కాదయ్యా. ఏం చేద్దాం చెప్పండి అన్న. వాడిని చంపేసే శేఖర్, చంపి పాడేసేయి. నా కూతుర్ని వాడు మోసం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు శేఖర్. నన్ను డబ్బడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు ఒకే కూతురు శేఖర్, తనని కాపాడివు శేఖర్. ఆడి ఫోటో ఏమైనా ఉందా? ఇదిగో ఇదిగో శేఖర్, వీడే ఆ మనిషి. ఒకే ఒక కూతురు, దాన్ని చంపేశాడు. ఒకే కూతురు శేఖర్, దాన్ని చంపేసి నాకు ఎవరూ లేకుండా నన్ను ఒంటరి వాడిగా చేశాడు. వీడిని వదలకూడదు శేఖర్, నువ్వు వదలకూడదు. ఎంత అక్క? 87 రూపాయలు. చిల్లర ఉందా? అందరూ 1000 రూపాయలు ఇస్తే నేనడికి చిల్లరకి. అన్నా, వాడు వెళ్ళిపోతున్నాడు, వేసేద్దామా? పోనీ వదిలే మారా. ఎవరు చూడలేదు కదా? ఏం భయపడకు, ఎవరు చూడలేదులే. ఎప్పుడు తాళి కడతా? కడతానులే.
ముందు తిను. లేదురా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఏంటి? ఏంటో చెప్పు. ఏంటని అడుగుతున్నానా? ఏ ఎవరు ఎవరు ఎవరది? ఎవరు ఎవరు ఎవరని అడుగుతున్నారుగా. ఎవరు? వద్దు, దగ్గరికి రావద్దు. అమ్మాయిని బండ్లో పడే అదే ఏరా, సేటు బండి తోడడానికే కదా జీతం ఇస్తున్నాడు. ఆయన కూతురు లేపుకొచ్చేసావు. అయితే ఏం చేస్తావు ఇప్పుడు? కొడతావా ఏంటి? 5 దెబ్బలు కొడతావా? 10 దెబ్బలు కొడతావా? ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తాను. సేటుతో 50 లక్షలకి మాట్లాడుకుంటాను. కొట్టుకో, కొట్టు కొట్టు కొట్రా, కొట్టు కొట్టు. రే, ఏదో వీడియో తీసావంట, సీడీ ఎక్కట్రా? శేఖర్, నేను అన్నీ సేఫ్టీగా దాచిపెట్టాను. నువ్వు ఏమీ చేయలేవు, నా వెంటకు కూడా పేకలేవు. నేనొక్క సైగ చేశాననుకో, మొత్తం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది. శేఖర్, ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. సేట్ని మర్యాదగా డబ్బులిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పు. ఆ తర్వాత తనకి నచ్చిన కుర్రాడితో తన కూతురికి దూమని పెళ్లి జరిపించుకోమని చెప్పు. నేనేమీ అడ్డురానయ్యా. నా చేతికి అందిన డబ్బుతోటి ఎక్కడో చోట ప్రశాంతంగా బతికేస్తాను. ఏంటి ఏమంటా? మూడో కన్నే తెరిచెను రుద్రుడు, అగ్నికి ఆహుతి అయ్యెను కాముడు. మూడో కన్నే తెరిచెను రుద్రుడు, అగ్నికి ఆహుతి అయ్యెను కాముడు. వచ్చాడే మనసే మరచి హింసే వలచి వచ్చాడే, మనిషే మారి మృగములాగా వచ్చాడే. మనసే మరచి హింసే వలచి వచ్చాడే, మనిషే మారి మృగములాగా. దాహం ధనదాహం వేటే తన ధ్యేయం, దాహం ధనదాహం వేటే తన ధ్యేయం. అంతేది హలో, బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు. హలో సార్, ఐఎమ్ రంగనాథ్ ఫ్రమ్ ఐసీబీ. ఇదిగోండి సార్, సిటీలో మా బ్యాంకు ద్వారా ఇచ్చిన లోన్స్ చాలా కలెక్ట్ కాకుండా ఉన్నాయి. మీరు కలెక్ట్ చేసి ఇస్తే ఒక లోన్కి 10% కమిషన్ ఇస్తాం. ఏమంటారు సార్? ఆ ఫైల్ ఇవ్వండి. దీనిలో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. అన్నా మురుగేశనా సంతకం పెడుతున్నాడు. బయలుదేరెను కోసమే కొదమ సింహమే, అడుగు అడుగులో మృత్యు గీతమే, ఉరుము ఉరుముల శ్వాసనాదమే. ఎవరిని ఎవరిని వదలడు వదలడు, కరుణను జాలిని చూపడు చూపడులే. సార్ బండి వస్తుంది సార్. ఎక్కడి
ఇసుక అక్రమ రవాణాన్ని ఎందుకు ప్రభుత్వం చట్టవిరుద్ధం అంటుందంటే ఇసుక ఒక అపురూపమైన వస్తువు. నది ఒడ్డున దొరికేది 5 అడుగుల నుంచి 10 అడుగుల వరకే దొరుకుద్ది. 15 అడుగులకు పైన కూడా దొరుకుద్ది, కానీ అది కొద్ది స్థలాల్లోనే. కానీ ఇటువంటి ఇసుక దిబ్బలు ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? దాదాపు 10,000 సంవత్సరాలు. ఈ ఇసుక దెబ్బలే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్లని అందిస్తున్నాయి. సముద్రపు నీరు మంచినీటితో కలవకుండా కాపాడుతూ ఉన్నాయి. వాటిని మనమే నాశనం చేస్తే ఎలా? ఇలాగే ఉంటే రాబోయే తరాలకి మనం ఏమిస్తాం? ఎడారుల్ని కొండ దిబ్బల్నా? తప్పులేదు, 3 అడుగుల వరకు ఇసుక దిబ్బల్ని తీసుకోవచ్చని చెప్పారు. అది దాటి దొంగ రవాణా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 20 లారీలు సీజ్ చేసి ఉంచా. మంచి చెడ్డ డిసైడ్ చేయాల్సింది కోర్టు. ఒకే రాత్రి 20 లారీలకు రైడ్కి వచ్చారేంటి? అరే వదిలే శేఖర్, ఎంత చెప్పినా వదలట్లేదు. ఇదంతా కొత్తదా?